పెడుతున్నారు, వాళ్ళు మద్దతు ఇవ్వని చెప్పండి. ఒక్క నిమిషం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు స్టూడియోలో, ఒక్కసారి మీతో మాట్లాడతారట. ఎస్ హనుమంతన్న నమస్కారము. నమస్తేనే. ఈరోజు మీ అటువంటి సమర్థవంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకులు ఉన్నారు మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ అని అంటున్నారు కదా, ఆ తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిని కూడా బీసీనిస్తే బాగుంటుండే కదా. ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి బీసీల గురించి ఆరుగురు మొన్న ఆరుగురు చేశారా రాజీవ్ గాంధీ పంపించిండు. భగత్ను కమిటీని పంపిస్తే సీనియర్ నాయకులు వ్యతిరేకం చేశారు. అవకాశం వచ్చినాడు మీకు చిత్తశుద్ధి ఉంటే. ఆనాడు 90లో అయితే నేను ముఖ్యమంత్రి అయిపోదు కదా. పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో 4 ముఖ్యమంత్రులు అయిండ్రు. అవకాశము మీరు పట్టుబట్టలేదు కదా తెలంగాణ రాష్ట్రానికి అవకాశం. ఇవాళ ఒక అడుగు ముందుకు వేసినాం. ఫ్యూచర్ లో ఏమైతుందో చెప్పలేదు. గతం గురించి నేను మాట్లాడను కానీ అవకాశం వచ్చినుండే రాజీవ్ గాంధీ చెయ్యాలని ఆలోచన, అగ్రకులాల్లో పుట్టిన పేదవాడిని చేయాలని పంపించిండు కమిటీని. కమిటీకి వ్యతిరేకంగా 1 లైన్ రెజల్యూషన్ అయిన ఉంటే నేను అయిపోదు. కావాలని ఈడనే నిర్ణయం జరిగింది. నిర్ణయంలో మీకు తెలుసు ఏ విధంగా వాళ్ళు ప్రలోభాలు పెట్టి గెలిచారు. సరే అయిపోయిన దానికి పోని కానీ నేను అనేది రాజీవ్ గాంధీ పీరియడ్ పక్కన పెడితే నిన్న లేక మొన్న జరిగినటువంటి 6 ఆర్టీఐ కమిషనర్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీకి అవకాశం రాదా? అడ్వకేట్ జనరల్ గా బీసీలకు సమర్థులు లేరా? ఈ రోజు పీపీలుగా బీసీలు సమర్థులు లేరా? ఈ రోజు నామినేట్ పోస్టులలో రాష్ట్ర కార్పొరేషన్లలో బీసీలు సమర్థులు లేరా? రాష్ట్ర కేబినెట్ లో ఈ రోజు బీసీలకు అవకాశాలు ఎంతమందికి ఇచ్చిండ్రు? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. 2 ఏళ్లు గడిచిపోయింది. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి కదా. ఈ రోజు షెడ్యూల్ 9 గురించి చర్చ జరగాలన్నప్పుడు పార్లమెంట్ లో చర్చ జరగాల కదా. ఎక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? ఈ రోజు శాసనసభలో సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం. పార్లమెంట్ లో చర్చకు వచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తే మీరు ఆ విషయం మీద మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుండే. అసలు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినట్టు ఎక్కడైనా ఒక చిన్న ఆధారం ఉన్నదా? ఈ రోజు మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక అవకాశం ఇచ్చిండు రాజీవ్ గాంధీ. అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ ముందుకు పోతున్నాడు. అయినప్పటికీ రేపు చర్చలో మీరు పాల్గొని మాకు న్యాయం చేయమని కోరుతున్నానండి. ఇంకా నేను ఎంతకంటే అదేమైంది ఇదేమైంది పాత సబ్జెక్టులు వద్దు కానీ ఇవాళ ఒక అవకాశం వచ్చింది. బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఇక అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పానండి. ఇప్పుడు సార్ జీవో ద్వారా అవుతుందా? మరి మీ కమిటీ వేసినట్టున్నారు కదా మొన్న, ఇప్పుడు మీ పిసిసికి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఆ కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నారు? పాత సబ్జెక్టు హనుమంతరావు గారు